హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సండే కదా, సో బోటీ తెచ్చుకున్నాము మేము. నేనైతే ఫస్ట్ టైం క్లీన్ చేయడము. సో మా హస్బెండ్ చెప్పారు రేపు బోటీ తీసుకొస్తాను అని చెప్పేసి. ఆ నైట్ మొత్తం నేను వీడియోస్ అన్నీ చూశాను, బోటీ ఎలా క్లీన్ చేయాలి అది ఇదని చెప్పేసి. సో సున్నం రాస్తే బోటీ క్లీన్ అవుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళు వీడియో పెట్టారు. సో నేను ట్రై చేద్దాం అని చెప్పేసి సున్నం తీసుకొని రమ్మని చెప్పాను. బోటీతో పాటు సున్నం తీసుకొచ్చారు. ఇది సున్నం ఇలా రాసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలంట. సో నేను ఇలాగే రాసేసి ఆ వీడియోలో ఎలా చూపించారో అలాగే చేశానండి. ఫస్ట్ టైం నేను చేయడము. ఆ వీడియో చూసే చేశాను. కానీ చాలా క్లీన్‌గా వచ్చిందండి. ఇలా నీట్‌గా రాసుకొని పెట్టుకోండి. సున్నం ఏం కాదు. ఎందుకంటే చేసుకొని తిన్నాం కాబట్టి మాకు ఆ సున్నం ఫ్లేవర్ అలా ఏం రాలేదు. నీట్‌గా కడుక్కుంటాం కాబట్టి. ఇలా బాగా పైన మొత్తం అయ్యేలాగా బాగా కలిపి పెట్టాలి ఇట్లాగా. మనము ఇలా సున్నం పోస్తుంటేనే మన చేతికి వస్తా ఉంటది ఆ డస్ట్ అంతా. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక పక్కన ఒక 5 నిమిషాలు అలా పెట్టేసామంటే చాలా బాగా క్లీన్ అయిందండి మాకైతే. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని మనం ఒక చాక్ తీసుకునేసి ఇలా చాక్‌తో దాన్ని ఇలా అంటూ ఉంటుంటే వేస్ట్ అంతా పక్కకొస్తా ఉండిందండి. అంటే ఇది చూస్తే తినలేము, చాలా కష్టము. కానీ అలవాటు ఉన్న వాళ్ళైతే తింటారు. అలవాటు లేని వాళ్ళైతే తినలేరు. నేనైతే తినలేదు. క్లీనింగ్ గూడా మా హస్బెండే చేస్తా ఉన్నారు. ఆ స్మెల్‌కి నేను తట్టుకోలేకపోయాను. సున్నం వరకు రాసాను. ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా నేనేం చేయలేదండి. జస్ట్ వీడియో తీశాను. ఉపయోగపడుతుంది గదా తెలియని వాళ్ళకని. చాలా బాగా క్లీన్ అయిందండి. తను గూడా అన్నారు. తనకి అలవాటేనంట. తను తింటారంట. సో, ఇంత క్లీన్‌గా ఎప్పుడు రాలేదు. చాలా వచ్చింది టిప్పు అని చెప్పేసి అన్నారు. ఇలా నీట్‌గా చేస్తే తెల్ల టర్కీ టవల్‌లా వచ్చిందండి అసలు. పైన మాత్రం. లోపల కూడా చాలా అంటే కొంచెం యెల్లో కలర్‌లో ఉంటది. అది కూడా మనం చాలా బాగా క్లీన్ చేసుకుంటేనే బోటి బావుంటదండి. లేపోతే స్మెల్లొస్తది. ఇదంతా క్లీన్ చేయకుండా తింటే ఇదంతా మన పొట్టలోకే పోతదండి. అది చాలా ప్రమాదకరం. కొంచెం కష్టమైనా సరే బాగా క్లీన్ చేసుకున్నామంటే హ్యాపీగా తినొచ్చు. కష్టము కానీ టేస్ట్, హెల్త్‌కి కూడా చాలా మంచిదంట బోటి. అందుకని చెప్పేసి కష్టమైనా గానీ ఇలా చేసుకొని తినండి. ఇదిగోండి తర్వాత నీళ్లు పెట్టేసి కడగాలి. చాలా అంటే చాలా వైట్‌గా వచ్చింది. నేను ముందు చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి అసలు. దాన్నే ఇది అంటే అసలు ఎవ్వరు నమ్మరు. ఇలా లోపల కూడా వాటర్ పెట్టేసి బాగా గిలకొట్టేసి పెట్టారు. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తే తెలియని వాళ్ళకి కూడా ఉపయోగపడతదండి. సో, థాంక్స్ అండి అప్‌లోడ్ చేసినందుకు. వాటిని ఆ బోటీని చిన్న చిన్న ముక్కలుగా కోసుకునేసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపాము. కలిపితే ఏంటంటే ఆ పేగుల్లో ఉంటది కదండీ! ఆ పేగుల్లో ఉన్నది మొత్తం బయటకొస్తది. వస్తూనే ఉండింది. 10 సార్లు కడిగాము. అయినా సరే వస్తానే ఉండిందండి. కొంచెం కలర్ వేరుగా వచ్చింది. ఒక 10 సార్లు బాగా కడిగితే పదోసారిగా మళ్ళా వాటర్‌గా వచ్చిందండి. అంటే ప్యూర్ వాటర్‌లాగా కనిపిచ్చాయి. అంటే అప్పుడు పోయిందని అనిపిచ్చిందండి మాకు. అప్పటిదాకా బాగా కడిగాము. బాగా వాష్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది మన పొట్టలోకి పోయేది గదండీ! హోటల్స్‌లో ఇలా కడుగుతారో లేదో మనకైతే తెలీదు. కానీ ఇంట్లోనే చేసుకోండి బోటీ అంటే ఈ క్లీనింగ్ చూసిన తర్వాత అర్థమైంది ఇంట్లోనే చేసుకోవాలి అని. తర్వాత దీనిలో వాటర్ తీసుకొని ఉప్పు, కొంచెం పసుపేసేసి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. బోటీ ఉడకపోతే అస్సలు బాగోదండి. బాగా ఉడకపెట్టుకోండి. ఇలా బాగా పొంగొచ్చిన తర్వాత చూస్తే మేమంతా క్లీన్‌గా 10 సార్లు కడిగినా సరే ఇంకా డస్ట్ వచ్చేసింది. అనిపిచ్చింది ఇంత ఉంటదా? అదే హోటల్‌లో అయితే ఇలా చేస్తారా? చేస్తారేమో. కానీ మనంత బాగైతే చేయరు గదా! సో, ఇంట్లో తెచ్చుకునేసి ఇలా క్లీన్ చేసుకోండి. వాటిని నీళ్ళొంచేసి పక్కన పెట్టుకున్నాము. సో, వీటితో గోంగూర బోటీ చేయొచ్చంట. నార్మల్ కర్రీ చేయొచ్చు. ఇలా అయితే పెట్టాను. రేపు నేను గోంగూర బోటీ చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.